హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎడిమెంటరీ. సో మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నారని అనుకుంటున్నాను. అండ్ ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే అప్డేట్ అని కాదు కానీ సో మీ ప్రిపరేషన్లో భాగంగా అంటే మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు మీరు నా ఛానల్ అని కాదు, మీరు ఏ ఛానల్ అయినా చూడండి, నేను చేసే వీడియోసే కాదు లేక ఏ ఛానల్ వీడియోస్ అయినా ఫాలో అవుతున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ ఏంటంటే మీరు స్కిప్ చేస్తూ చూస్తారు. సో నేనైతే మరి మిగతా ఎలా చేస్తారు నాకు ఐడియా లేదు, బట్ నేను ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ రాసేటప్పుడు ఎస్పెషల్లీ క్వశ్చన్స్ డిస్కస్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే ఆ క్వశ్చన్కి సంబంధించి ఇంకా అదే క్వశ్చన్ ఇంకోలాగా అడిగినా లేదా ఆ క్వశ్చన్ ఎక్స్టెండ్ చేసేది మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. క్వశ్చన్ ఆ రాసిన క్వశ్చన్స్ వరకు మాత్రమే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి. వాటికి అటు అంటే అదే క్వశ్చన్ ఎలా మార్చి అడగచ్చు లేదా ఆ క్వశ్చన్ ఇంకా ఎలా ఎక్స్టెండ్ చేయొచ్చు, అదే క్వశ్చన్కి ఆప్షన్స్ ఎలా ఇవ్వచ్చు అనేది అవి మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూస్తేనే అర్థమవుతుంది. సో దయచేసి సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోస్ చూడండి. సో అది నా కోసం కాదు, మీకోసమే. స్కిప్ చేయకుండా చూడడం వల్ల ఏంటంటే మీకు ఒక క్లారిటీ ఉంటుంది. అంటే క్వశ్చన్ ఇలా మార్చి అడిగినప్పుడు మనం ఎలా రాయాలి, ఓహో ఇదే కాన్సెప్ట్ని ఇలా కూడా అడగచ్చు, అవన్నీ తెలుస్తాయి. సో అందుకే కోచింగ్కి వెళ్ళేది. మీరు బయట కోచింగ్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అదే ఉద్దేశం. మీరు కోచింగ్ వెళ్తాము, పాలిసెట్ కోచింగ్ కానీ ఎక్కడైనా మీ ఊర్లో అంటే అక్కడ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు తెలియని టాపిక్స్ కాదు ఇవన్నీ, మీరు చదివిన సిలబస్సే. కానీ మళ్ళీ ఎందుకు కోచింగ్కి వెళ్ళాలి అని అంటే ఇక్కడ అడిగే విధానం వేరు, మీరు బోర్డు రాసే విధానం వేరు, అడిగే విధానం వేరు. ఆ చిన్న డిఫరెన్స్ తేడా గమనించుకోండి. సో దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. అండ్ ఇవాళ మన వీడియోలోకి వచ్చేస్తే సో ఆల్రెడీ యాజ్ యూజువల్ సో కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అక్కడ ఆల్ నోటిఫికేషన్స్ అనే ఉంటుంది ఆప్షన్, ఆ ఆప్షన్ని క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా అందుతాయి. సో అండ్ దాంతోపాటు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ బటనే నాకు ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ అండ్ సపోర్ట్. సో అంతకన్నా ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం లేదు మీ నుంచి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నచ్చితే డెఫినెట్గా మీకు ఇది నాకు యూజ్ అయింది, సార్ బాగా చెప్పారు అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ టాపిక్ 2 టాపిక్స్ ఫినిష్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో సో చాలా తక్కువ సిలబస్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, డెఫినెట్ క్వశ్చన్స్. సో ఇంత అంటే ఈ చాప్టర్ నుంచి సిలబస్ తక్కువ, మార్క్స్ బాగానే అడుగుతారు, క్వశ్చన్స్ బాగానే అడుగుతారు అండ్ ఈజీగా అడుగుతారు. సిలబస్ ఒకసారి చూస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చారు, ఫ్యాక్టరైజేషన్ మెథడ్, నేచర్ ఆఫ్ రూట్స్, ఈ 3 టాపిక్సే ఉన్నాయి. ఈ 3 టాపిక్స్ 1 by 1 డిస్కస్ చేద్దాం. అసలు ఏంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్, డెఫినేషన్ ఏంటంటే, డెఫినేషన్ అంటే ఏం లేదు, సో దాని స్టాండర్డ్ ఫామ్ మనకు తెలియాలి. సో స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ax² + bx + c = 0. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ x, ఇది x వేరియబుల్ కాబట్టి x, అదే y ఉంటే y అంటాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ y అని. సో వేర్ a, b is not equal to 0. సో ఇవి ఫస్ట్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఏ 0 అవ్వకూడదు, అదొక కండిషన్. అండ్ దాంతోపాటు ABC ఆర్ రియల్ నంబర్స్. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. రియల్ నంబర్స్ అంటే రేషనల్ ఉండొచ్చు, ఇర్రేషనల్ ఉండొచ్చు, ఇంటీజర్స్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనం ఇలా కూడా రాయొచ్చు, √3x² + 7x + 3 = 0. దీనికి రూట్స్ ఉంటాయా లేవా అనేది సెకండరీ, బట్ రూట్స్ పాజిటివా లేదా ఎలాంటి రూట్స్ ఉంటాయనేది సెకండరీ, బట్ ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో √3 అనేది ఇర్రేషనల్. సో ఇక్కడ ABCఆర్ రియల్ నెంబర్స్ అంటే ఇలా కూడా ఉండొచ్చు, √3x² + √5x + √7 = 0. అంటే ఇది ఉందా లేదా అనేది పక్కన పెట్టేసేయండి, నేను చెప్తున్నాను ఈ ఫామ్ ఇలా ఉండొచ్చు. ఇది వ్యాలిడా కాదా నేచర్ ఆఫ్ రూట్స్ చూసినప్పుడు తెలుస్తుంది, అది వేరే విషయం. బట్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది రియల్ నెంబర్స్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఏదైతే ఉందో, ఏ కానీ బి కానీ సి, ఈ 3 రియల్ నెంబర్స్ అన్నారు. రియల్ నెంబర్స్ అంటే
నేచురల్ నెంబర్స్ దగ్గర నుంచి ఏదైనా ఉండొచ్చు ఎక్సెప్ట్ ఏ నాట్ ఈక్వల్ టు 0, అంటే హోల్ నెంబర్స్ మాత్రం ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఈ కండిషన్ సాటిస్ఫై అవుతూ అప్పుడు మళ్ళీ రియల్ అవ్వాలి. సో ఏ 0 అయిపోతే అది క్వాడ్రాటిక్ కాదు, అది లీనియర్లోకి మారిపోతుంది. సో కాబట్టి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇది సో డెఫినేషన్ ఇది. సో వీటి మీద ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అవి కూడా తెలియాలి కదా మనకు. డెఫినేషన్ తెలిసి ఎలాంటి క్వశ్చన్స్ అంటే మనకు ఒక సిచ్యువేషన్స్ ఇచ్చేసి దాంట్లో నుంచి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫ్రేమ్ చేయమంటారు. సిచ్యువేషన్ వాళ్ళే ఇస్తారు. అంటే మీ టెక్స్ట్ బుక్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీ టెక్స్ట్ బుక్లో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపోటెన్యూస్ ఇస్తారు. సో మిగిలిన 2 సైడ్స్ డిఫరెన్సెస్ ఇచ్చేసి రిమైనింగ్ సైడ్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు. లెంగ్త్ ఎంత, బ్రెడ్త్ ఎంత, దాని ఏరియా ఎంత, ఇలాంటివి ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుంది అని అంటే సో ఆ ఈక్వేషన్ అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి మారుతుంది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమొస్తుంది అనేది ఒక క్వశ్చన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి దానికి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది ఒక మోడల్. అదే ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి సొల్యూషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి సొల్యూషన్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్తోనే యూజ్ చేస్తాం. సో అంటే కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడ్ లేదు వాడడం కూడా, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్. అంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ తెలియాలి, అంటే ఫ్యాక్టర్స్ ఏంటి అనేది తెలియాలి. దీనికి ఇంకో ఆప్షన్, వేరే ఆప్షన్ కూడా ఉంటుంది కానీ ఆప్షన్స్ ఇస్తారు కాబట్టి, బట్ ఆ మెథడ్ తెలియడం చాలా ఇంపార్టెంట్. అండ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, నేచర్ ఆఫ్ రూట్స్ చాలా ఇంపార్టెంట్. నేచర్ ఆఫ్ రూట్స్ డెఫినెట్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నేచర్ ఆఫ్ రూట్స్, సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎలా చేస్తాం అనేది ఒక క్వశ్చన్. అంటే నేను చెప్తున్నా మోడల్స్ ఇవాళ బేసిక్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి. నేచర్ ఆఫ్ ద రూట్స్, సో ముందు నేచర్ ఆఫ్ ద రూట్స్ ఏంటో చూద్దాం. సో నేచర్ ఆఫ్ ద రూట్స్ అంటే మనకు నేచర్ ఆఫ్ ద రూట్స్ తెలియాలి అని అంటే మీకు ముందు క్వాడ్రాటిక్ ఫార్ములా గుర్తుండాలి. క్వాడ్రాటిక్ ఫార్ములా ద్వారా కూడా మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అంటే రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎక్స్ అంటే ఫార్ములా ఏంటి, క్వాడ్రాటిక్ -b + r - b² - 4ac/2a. సో దీన్ని ఇలా కూడా రాయొచ్చు, -b + r - d/a. ఈ d అనేది ఏంటి అని అంటే డిస్క్రిమినెంట్. b² - 4ac డిస్క్రిమినెంట్ అంటారు. సరే, రూట్ d అంటారు. ఈ d అంటే డిస్క్రిమినెంట్. సో d = b² - 4ac. ఈ నేచర్ ఆఫ్ ద రూట్స్ ఈ d వాల్యూని బేస్ చేసుకొని ఉంటాయి. సో ఇఫ్ d ఈజ్ గ్రేటర్ దాన్ 0, రూట్స్ అన్నీ ఏమవుతాయి, రియల్ అండ్ డిస్టింక్ట్. ఇఫ్ డిస్క్రిమినెంట్ వాల్యూ ఇస్ 0, డిస్క్రిమినెంట్ అంటే b² - 4ac వాల్యూ ఈజ్ 0, రూట్స్ అన్నీ ఏమవుతాయి, రియల్ రూట్స్ వస్తాయి అండ్ ఈక్వల్. ఇఫ్ డిస్క్రిమినెంట్ వాల్యూ ఇస్ లెస్ దాన్ 0, రూట్స్ నాట్ రియల్ లేదా ఇమాజినరీ అని కూడా అనొచ్చు. రూట్స్ ఆర్ నాట్ రియల్, నో రియల్ రూట్స్ అనొచ్చు, రూట్స్ ఆర్ నాట్ రియల్ అనొచ్చు, ఎలా అయినా అనొచ్చు. సో వీటి మీద క్వశ్చన్స్ ఉంటాయి మనకు, అంటే ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఇదే అనమాట. నేచర్ ఆఫ్ ద రూట్స్, ఫ్యాక్టరైజేషన్ మెథడ్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డెఫినేషన్ మీద ఆల్రెడీ చెప్పా ఎలా అడుగుతారు అనేది. నేచర్ ఆఫ్ ద రూట్స్ అనేది ఈ 3 గుర్తుండాలి, క్వాడ్రాటిక్ ఫార్ములా గుర్తుండాలి. సో క్వాడ్రాటిక్ ఫార్ములాలో b² - 4ac d అంటాం. ఈ రూట్ అలానే ఉంటుంది, మళ్ళీ కన్ఫ్యూజ్. రూట్ d అంటే డిస్క్రిమినెంట్ కాదు, ఓన్లీ d = b² - 4ac. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, b² - 4ac డిస్క్రిమినెంట్ అని అంటాం. సో రూట్ d అంటే రూట్ ఆఫ్ డిస్క్రిమినెంట్ అంటే b² - 4ac. ఇవి కండిషన్స్, ఇవి గుర్తుంచుకోవాలి. అండ్ దీంతో పాటు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎలా చేస్తామో చెప్తాను. చాలామందికి డౌట్ ఉంటుంది, అంటే ఎందుకంటే క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేస్తారు ఎక్కువ. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది
క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్, సో ఒకటి మీ టెక్స్ట్ బుక్లో తీసుకుంటాను, x² - 3x - 10 = 0, మీకు సింపుల్గా అర్థం అవడానికి. సో ఎప్పుడు కూడా ఈ స్ప్లిట్టింగ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే 9th క్లాస్లో మీరు స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ అంటారే, అదే ఇది ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే. స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ అన్న ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అన్న రెండు ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన దాంట్లో స్టాండర్డ్ ఈక్వేషన్తో కంపేర్ చేయండి, ax² + bx + c = 0. ఇక్కడ ఏ ఏంటో రాయండి, a = 1 కంపేర్ చేసి, b = -3, c = -10. ఇప్పుడు స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ చేయాలి అన్నప్పుడు ముందు మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే స్టెప్ 1లో ఏంటంటే మల్టిప్లై a × c. సో ఇక్కడ a × c కాదు, ax² × c. సో ax² కాబట్టి a × c అని చేసుకోవచ్చు, అంటే మనం ఆబ్జెక్టివ్ కాబట్టి. సో ax² × c అంటే 1x² × c, c అంటే -10. సో ఈ వాల్యూ ఎంత, -10x². సో ఇప్పుడు x² అలానే ఉంటుంది, దాని గురించి అవసరం లేదు. -10 చూడండి, ఇప్పుడు -10 వచ్చింది వాల్యూ, ఏసీ వాల్యూ. ఇప్పుడు మిడిల్ టర్మ్ ఏముందో చూడండి, b. స్టెప్ 2 ఏంటంటే ఇక్కడ -3 ఏదైతే ఉందో, అంటే మిడిల్ టర్మ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో ఆ కాంబినేషన్ వచ్చేటట్టు తీసుకోవాలి. అంటే -10కు ఫ్యాక్టర్స్ రాయండి, -10కు ఫ్యాక్టర్స్. సో 1 × 10, 2 × 5, అంతే. మనకు ఇంకేమొస్తాయి? సో 1 2. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఏదో ఒక దానికి మైనస్ ఇవ్వాలి, అంటే ఈ రాసిన ఫ్యాక్టర్స్లో ఏదో ఒకటి నెగిటివ్ ఫ్యాక్టర్ అవ్వాలి. సో నెగిటివ్ ఫ్యాక్టర్ అవ్వాలి, కానీ మనకి ఏం రావాలి, ఇక్కడ సమ్ -3 రావాలి. x² - 3x అంటే ఇక్కడ ఎంత ఉంది వాల్యూ, -3. సో -3 వచ్చే కాంబినేషన్ చూసుకో, 10 1 -3 వస్తుందా, రాదు. 5 2కి కాంబినేషన్ -3 వస్తుందా, వస్తుంది. సో -3 రావాలి అని అంటే, సో ఈ రెండిట్లో ఏదైతే పెద్దది ఉందో దానికి నెగిటివ్ సైన్ ఇచ్చేసేయాలి. -5 × 2 -10. సో -5 + 2 సమ్ ఎంత, ఈ రెండు ప్రోడక్ట్ -10 వచ్చింది, ఈ రెండు సమ్ ఎంత, -3 వచ్చింది. సో సరిపోతుంది కదా మనకి ఇచ్చిన ఈక్వేషన్లో. సో ఇప్పుడు దీన్ని ఇలా రాయండి. సో x² అంటే ఇప్పుడు -3x నేను ఇలా రాస్తున్నా, -5x + 2x - 10 = 0. సో x కామన్ చేస్తే x - 5 దీనిలో నుంచి x² నుంచి x బయటికి తీసా, ఇంక ఇక్కడ x మిగిలి ఉంటుంది. ఇక్కడ 5xలో నుంచి x బయటికి తీసా, ఇక్కడ 5 మిగిలి ఉంటుంది. ఇక్కడ 2xలో నుంచి 2 బయటికి తీసా, x మిగిలి ఉంటుంది. -10లో నుంచి 2 వస్తే, అంటే 10 అంటే 10ని 2 × 5 లాగా రాయొచ్చు కదా. సో 2 × 5 రాస్తే 2 బయటకు వస్తే ఇక్కడ కూడా 5 ఉంటుంది. సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ x - 5 × x + 2 = 0. సో x = 5 అనేది ఒక ఫ్యాక్టర్, x = -2 అనేది ఒక ఫ్యాక్టర్. ఇది ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇదంతా లేకుండా సింపుల్గా చేసే ఏంటంటే క్వాడ్రాటిక్ ఫార్ములా. సో క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేస్తే చేయొచ్చు, చిన్న నెంబర్స్ కాబట్టి మనం క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేస్తే బెటరు. ఈ మెథడ్ తెలుసుకుంటే ఇంకా మంచిది. సో ఇది ప్రాసెస్. ఎప్పుడు కూడా మీరు కోఎఫిషియంట్ ఆఫ్ x² ఏదైతే ఉందో దాన్ని కాన్స్టెంట్తో మల్టిప్లై చేసి ఇక్కడ వచ్చిన వాల్యూని బట్టి కాంబినేషన్, అంటే ఇక్కడ వచ్చిన వాల్యూకి ఫ్యాక్టర్స్ రాస్తే మనకి ఈ మిడిల్ టర్మ్కు కాంబినేషన్ సెట్ అవ్వాలి అంటే సమ్ చేస్తే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ రావాలి, ప్రోడక్ట్ చేస్తే కాన్స్టెంట్ టర్మ్ రావాలి, అంటే ప్రోడక్ట్ చేస్తే ఇక్కడ ఏ వాల్యూ వచ్చిందో అది రావాలి. సో ఇలా అన్నమాట. సో డౌట్ ఉంటే ఏదైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదైనా మీకు పర్టికులర్గా రిక్వైర్మెంట్ ఉంటే కూడా ఈ కాన్సెప్ట్ కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయండి, లేదా ఈ కాన్సెప్ట్ మీద కొన్ని క్వశ్చన్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అలా ఏమన్నా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో చూసిన తర్వాత. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను చెప్పే సజెషన్, మీరు సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే ఎగ్జామ్కి ఏ ఛానల్ అయినా సరే, ఎవరు చెప్పినా సరే, సో తెలిసిన చోట కొంచెం అటు ఇటు స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. బట్
చాలా వరకు స్కిప్ చేయకుండానే చూడండి. ప్రతిదీ ఒక 10 మినిట్స్ వీడియో ఉంటే అట్లీస్ట్ మీరు 5 to 6 మినిట్స్ చూడడానికి ట్రై చేయండి. అప్పుడైతేనే మీకు ఏం చెప్పారు, అసలు ఈ ఎగ్జామ్ ఎలా ఉంది, ప్యాటర్న్, టాపిక్స్ ఏ క్వశ్చన్స్ డిస్కస్ చేశారనేది తెలుస్తుంది. మీరు స్కిప్ చేసి 1 మినిట్ ఒక 30 సెకండ్స్ చూస్తే మీకు తెలిసిన టాపిక్సే కావచ్చు కానీ, బట్ ఎగ్జామ్ పాలిసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు పాలిసెటే కాదు, టీఎస్ఆర్ చేసి కానీ ఒకవేళ IIIT కండక్ట్ చేస్తే దానికి కానీ ప్రిపరేషన్ దానికి తగ్గట్టు ఉండాలి. బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినట్టు సరిపోదు. సో అది గుర్తుంచుకోండి. సో మీకోసమే చెప్తున్నాను. అది సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. సీరియస్గా ప్రిపేర్ అవ్వని వాళ్ళ గురించి ఇంకా నేను మాట్లాడలేను అదే. సో సో అలా ప్రిపేర్ అయితే సో చాలా మంచి ర్యాంక్ వస్తుంది, మంచి కాలేజ్ మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇవ్వడం కాదు మీకు సీటు, మీ సీట్ మీరే తెచ్చుకోగలరు. అది గుర్తుపెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.